ఇవాళ 50% సీలింగ్ అనేది సుప్రీంకోర్టు తీర్పు మీ హయాంలోనే కదా వచ్చింది. ఆ రోజు మరి ఎస్సీ ఎస్టీ మినాయిస్తే 50% లోపలే బీసీలకు ఇవ్వాలనేటువంటి కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు మీ ప్రభుత్వం అధికారులు ఉండి ఎందుకు దాన్ని రాజ్యాంగ సవరణ చేయలేదో, ఆ రోజు ఎందుకు మీ నోళ్ళు మూతబడ్డాయి? ఇవాళ 2025లో 42% ఇస్తాను, మీరు 17% కుదిస్తే నైతిక బాధ్యత వహించి మీరు మీ పదవులకు రాజీనామా చేయాల్సింది పోయి మీరు కేవలం ఇవాళ పార్టీ ప్రేమతో జరిగే ఎన్నికలను రేవంత్ రెడ్డి గారు మా పార్టీ అభ్యర్థులకు 42% మేము టికెట్లు ఇస్తామని చెప్పండి. ఎవరిని మోసం చేస్తున్నాం మీరు? తడి గుడ్డతో గొంతు కోసేటువంటి మీ యొక్క మరి ఈ యొక్క గుంటకాడి నక్కలాగా ఈరోజు అధికారం కోసం మీరు ఏ రకంగా అరువులు చాస్తున్నారో మొత్తం సమాజం, తెలంగాణ సమాజం గమనిస్తుంది.